బీఆర్ఎస్ ప్లీనరీ కేసీఆర్ ఏం మాట్లాడతారు? పదునైన తన డైలాగులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. కేసీఆర్ మాటలని అస్త్రాలుగా వాడతారు. తీరా చూస్తే ఆచరణలో అవి పెద్దగా ముందుకు సాగవని విమర్శలు ఉన్నాయి. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కేసీఆర్ గత ఏడాది పార్టీ ప్లీనరీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కనుక చూస్తే తాను ఇక నుంచి జనంలో ఉంటాను అని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు నుంచి మీటింగ్ల మీద మీటింగ్లే జనంలో ఉంటూ కాంగ్రెస్ సర్కార్ని నిలదీస్తామని అన్నారు. కానీ ఆ తర్వాత కేర్ ఆఫ్ ఫామ్ హౌస్ గానే కథ సాగింది. మళ్ళీ గత ఏడాది డిసెంబర్ నెలలో కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇక మీదట జనంలో ఉంటాం, కొత్త ఏడాది అంటే 2026లో వరుసగా అనేక జిల్లాలలో మీటింగ్స్ పెడతాం, ఇక సమరమే అని గర్జించారు. కానీ అది కూడా జరగలేదు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఇక ఈసారి ప్లీనరీ ఎక్కడ అన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో సాగుతుంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తారని అంటున్నారు. దానికి కారణం ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కారు జోరు తగ్గది అన్న భావన ఉండడం. 2023 మే ఎన్నికల్లో కూడా బలమైన ఈ ప్రాంతంలో సరిగ్గా వర్క్ చేసుకోకపోవడం వల్ల దక్కాల్సిన సీట్లు కూడా దక్కలేదన్న భావనతో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారట. ఉద్యమ కాలం నుంచి కూడా తమకు అన్ని విధాలుగా కలిసి వచ్చిన ఉమ్మడి కరీంనగర్ లోనే ప్లీనరీ పెడితే అది మంచి ఊపు ఇస్తుందని, ఆ మీదట రానున్న కాలం అంతా బీఆర్ఎస్ కారు స్పీడ్ అందుకుంటుందని లెక్కలేస్తున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించే భారీ ప్లీనరీలో కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చిన సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డిని కండువా కప్పి చేర్చుకుంటారని అంటున్నారు. ఆ విధంగా తమ బలం పెరిగింది అన్న సందేశాన్ని ఈ సభ సాక్షిగా ఇస్తారు అని అంటున్నారు. రాజకీయ అనుభవంలోనూ సీనియారిటీలోనూ కేసీఆర్ కి సమకాలీనుడు సరిజోడు అయిన జీవన్ రెడ్డి చేరికను కూడా ఒక సంబరంగా నిర్వహించి క్యాడర్ కి సందేశం ఇవ్వాలని చూస్తున్నారట. ఈ ప్లీనరీ తర్వాత అయినా కేసీఆర్ జనంలోకి వస్తారా, గట్టిగా మాట్లాడతారా అన్న చర్చ సాగుతోంది. ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ ఉంది. ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది కూడా అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం పసలేదని సొంత కుమార్తె నాటి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు అయిన కవితకు సంబంధించిన లేఖాస్త్రాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. బీజేపీని విమర్శించడంలో పెద్దగా ఫోకస్ పెట్టలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈసారి కేసీఆర్ ఏ అస్త్రాలను సిద్ధం చేసుకుని సభకు వస్తున్నారో చూడాల్సి ఉందని అంటున్నారు. ప్రజాగళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.